హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే బుధవారం, మాకు ఇయాటికి అయితే నెల రోజులు శ్రావణం అయితే అయిపోయింది. ఇక ఫుల్ వర్షం కొడుతుంది. నిన్నటి నుంచి వెళ్ళి నేనైతే మామూలుగానైతే పోయి కార్లో పట్టుకొని వచ్చి బోట్ అయితే తీసుకొచ్చుకున్నా. బోటి కిలోకు 250 అన్నాడు, అందుకని చెప్పి 250 పెట్టి బోటి పట్టుకొని వచ్చిన. మటన్కు ఫుల్ లైన్ ఉన్నది. చేపలు తీసుకొద్దాం అనుకున్నాను. చేపలు బాగా రోజులే చెప్పి చేపలు తీసుకురమ్మన్నది మా మేడం. కానీ చేపల కాడ ఇంకా అదేంటిది దుకాణాల్లో ఏడ పెట్టలే. మళ్ళీ లక్ష్మీ టాక్స్ కాడికి పోయినా కానీ ఏడ దొరకలేదు. ఇక రాంగ్ అయితే బోట్ అయితే పట్టుకొచ్చినా. కానీ మా మేడం నిన్నటి నుంచి నెల రోజులు అవుతుంది కదా, బోటి మటను ఎప్పుడైనా తినేదే కదా, చేపలు తీసుకురమ్మన్నా. కానీ చేపల కాడికి పోయినా కానీ 4 దుకాణాలకు పోయినా 4 దుకాణాలు చేపలు తెరవలే. ఇంకా గంట పట్టేటట్టు ఉన్నది. ఫుల్ వర్షం కొడుతుంది. ఓ రేంజ్లో అంటే ఓ రేంజ్లో వర్షం పడుతుంది. 2 గంటలు 5 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 7:30 8 మాకు పాలైనా రాకపోతే డికాషన్ పెట్టుకొని అయితే తీసుకుంటాం. డికాషన్ పెట్టుకుని అయితే వస్తాం. ఇక బోట్ అయితే తీసుకొచ్చిన. ఇక మా మేడం అయితే దీన్ని అయితే స్టార్ట్ చేస్తుంది. మరి ప్రజెంట్ అయితే వర్షం ఎట్లా కొడుతుందో చూపిస్తాను. కిలో బోటి తెచ్చింది. అందులో పడుతుందా? పట్టది సరిపోదు. కిలో తీసుకొచ్చిన. అట్లా పెద్ద గంజులు ఉడకబెట్టిన తర్వాత ఏంటిది అన్నది లెక్క. సరే, వర్షం అయితే దుమారం కొడుతుంది మొత్తం. ఇరా ఇది వర్షం అయితే లేదు, వర్షం మాత్రం. సెకండ్ ఫ్లోర్ ఉన్నాయి. ఇది మొత్తం పైపు తీద్దామనుకున్నా. ఆల్రెడీ అయితే మా తమ్ముడు తీసి పెట్టినట్టున్నాడు. ఇక వర్షం చూడండి, వాగు వంపలు ఇదంతా. ఆ ముంగట కొద్ది వర్షం పడతలేదు. ఇక 2 days అయితే అంది వర్షం. సెకండ్ ఫ్లోర్లో వాటర్ కారుతానే అనుకొని చెప్పి పైకి వచ్చినా కానీ ఆల్రెడీ మా అమ్మ అది సెకండ్ ఫ్లోర్ నుంచి పోయే నీళ్ళదైతే తీసేసింది. ఇక మా మేడంని అయితే వేళ్ళీళ్ళు పెట్టి బోట్ అయితే ఉడకబెట్టామని చెప్పిన. ఉడకబెట్టాలి. వర్షం మాత్రం ఫుల్ వర్షం 2 రోజులు కొద్దిగా వర్షం ఫుల్ పడుతుంది. మరి పాలైన అత్తడా రాడా అన్నది ఇంకో 10 నిమిషాలు అయితే చూద్దాం. పాలైన అత్తడా రాడా అన్నది తెలిసిపోతుంది. మా మేడం ఏమంటుందంటే ఇట్లా మనం బోట్ అనుకుంటున్నాం కదా, బగారా అదేంటి ఏమన్నా బగారా వేద్దాం అనుకుంటారా? బగారా వేస్తుందా? వర్షం ఫుల్ పడుతుంది కాబట్టి బగారా వండుకుందామని చెప్పి వండుతా అన్నది. సరే మరి ఎట్లయితే అట్లా అని చెప్పి అన్నామని చెప్పిన. మరి వేళ్ళీళ్ళు అయితే పెట్టింది. ఈ వేళ్ళీళ్ళు హీట్ అయ్యేలోపు అయితే మా మేడం బగారా కావాల్సిన సామాన్ బగారా అనేవి ఫస్ట్ అయితే గంజులు అంటా. ఎందుకే పెద్ద గంజ చిన్న గంజ సరిపోతాయి. సరే, చిన్న గంజల నుంచి అయితే తీసి బగారా అయితే ఇస్తాను. ఫుల్ వర్షానికి అయితే మంచిగా ఎంజాయ్ చేద్దాం. మరి ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకుంటా కానీ మా బిడ్డలు ఇవ్వకముందు ఫస్ట్ బోట్ అయితే కడగాలి. తర్వాత బోట్ రైట్. కష్టంగా తినుడు ఎంతసేపే చూడు. వర్షం కొద్ది కొడతలేదు. బయటికి పోయి చూపించిన ఆల్రెడీ కొద్ది కొడుతుంది అనుకుంటాను. అయ్యో, బియ్యం అయితే ఈ పాత బియ్యం నానబెడతాను మొత్తం. అయ్యో, ఇది కడుగుడే రిస్క్ కానీ తినుడు ఎంతసేపు తింటామే మంచిగా 5 నిమిషాలు కూడా పట్టదు. మొత్తం పొరక తినుడు అవుతుంది. తినుడు పెద్ద సమస్య కాదు కానీ చేసుడే రిస్క్. సారీ కడుగుడే. బిడ్డ వండుకునేది. ఎందుకంటే మేము కిచెన్లో పని తొందర చేస్తే మళ్ళీ లైట్ ఉంటే కొంచెం మెషిన్ లాగానే ఏర్పడుతుంది అని చెప్పి లైట్ వేసినాం. ఇక ఈ హాల్లో లైట్ కూడా బంద్ చేస్తాం. ఎందుకంటే వీడియో తీస్తానని చెప్పి ఇక్కడ వేసిన. డోర్లు అయితే పెట్టేసిన. మొత్తం చల్లగా వాతావరణం. ఫ్యాన్ వేస్తే ఇప్పుడు రోగం తిరుగుతుంది. ఫ్యాన్ వేసే పొజిషన్లో లేదు కానీ అందుకని చెప్పి ఫ్యాన్ వేసేటట్లేదు. పాపం నేనైతే ఆ ఏడిటి పోయినా. మా ఏడిటి పోయి ఎన్ని దుకాణాలు తిరిగిందంటే నాకే తెలుసు. బాగా తిరుగున్నారు. అది మళ్ళీ ఏంటంటే అందరినీ ఆలోచించాలి. దుకాణాలు పెట్టుకున్న కూడా బిజినెస్ రాస్తుంది. ఎందుకంటే వానగొట్టిన నెల రోజులు అవుతుంది కదా. ఒక్క పొద్దున్న ఉన్న వాళ్ళు అందరూ స్టేషన్లు ఉన్నారు. మళ్ళీ ఇబ్బంది ఉండకుండా ఫస్ట్ అన్ని తిరిగిన. చేపల మార్కెట్కి పోయినా, మటన్ మార్కెట్కి పోయినా. మటన్ మార్కెట్లో ఒక్కలే పెట్టిరు, అది ఇప్పుడే కొడతాడు. అందుకని చెప్పి మళ్ళీ ఆ సీటు పోయినాక ఇక నా స్టూడియో ముంగట మటన్ సెంటర్ ఉన్నది. అక్కడ 10 నిమిషాలు ఆగి మటన్ కొట్టేటట్టు ఆగుదామంటే మటన్కి ఫుల్ లైన్ 3 ఉన్నారు ఆల్రెడీ. అది కొట్టేసరికి లేట్ అవుతుంది అంకుల్, నాకైతే బోటి నేను తీసుకొని పోతానని చెప్పిన. ఇక మా మేడంకు ఫోన్ చేసిన. మరి చేపలు లేదు, బోటికి లేట్ అయ్యా, మటన్కి గంట టైం పడుతుంది అంటే బోటి పట్టుకొని రా అన్నది. పట్టేసుకొని రైట్. ఇదైతే కథం టక్క చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీళ్ళు వేసరి వచ్చినాయి. ఇప్పుడు తీసుడు అంటే ఇది కడగాలి. కడుగుడు బాగా రిస్క్. కడుగుడు మొత్తం అయిపోయిన తర్వాత చూపిద్దాం. ఓకేనా?
బగారన్నంకి ఇప్పుడు మా బోటి అటు ఇటు రెండు ఒకసారి పెడదాం లేకపోతే ఎట్లా అదే మరి ఇక మా బిడ్డ అయితే లేచింది, నేనైతే బోటి మొత్తం కోసిన తర్వాత లేచింది. స్మైలీ హాయ్ చెప్పరా. ఇక బోటి అయితే కోసి పక్క ఏం కావాలా నీకు? పప్పు ప్యాకెట్ తీసుకోయ్యా. అమ్మా పప్పు ప్యాకెట్ తీసుకున్నా. చింపి అన్న చింపి గిన్నెలు వచ్చి తాగు. ఇక కంప్లీట్ అయిపోయింది. మా మేడం అయితే బగారా రైస్ నీళ్ళు ఎసరు వచ్చింది అయితే ఇక పట్టింది. నువ్వే తిను, వాళ్ళకి ఏం అవసరం లేదు. నువ్వైతే వాళ్ళకు అదేంటి చెప్పరా బబ్బా పప్పు. బోట్ అయితే మొత్తం కడిగి చిన్న చిన్న ఓసి అయితే కడగాలి 2-3 సార్లు కడిగిన తర్వాత లెక్క. ఇక బగారా రైస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది అయిపోయినాక ఇది కుక్కర్ పెట్టేస్తా వాటి పెడతావా అని అది 2-3 సార్లు కడిగిన ఆల్రెడీ నానబెట్టినా. ఒకసారి కడిగి ఇంకొకసారి కట్టేసిన అనుకో అయిపోతుంది అట్లా. ఇది కోసేటప్పుడు తలకాయ అదేంటి కళ్ళు తిరిగినాయి, మస్తు టైం పట్టింది. ఇది వచ్చేసరికి అయితే 10 నిమిషాలు అంటే అరగంటలో అయిపోయింది అన్నట్టు. పాలైన అత్తే మంచిగా ఉన్నది. 8:30 అవుతుంది కానీ పాలైన ఇంకా రాలే. వర్షం అయితే దగ్గుడైతే తగ్గుతలేదు. 8:30 5 నుంచి మొదలైంది. 8:30 అవుతుంది ఇంకా కొట్టుకుంటూనే ఉన్నది. అత్తమ్మ ఛాయ్ పెట్టి పట్టుకొచ్చింది. పాలైన రాడని దుకాణం పోయి పాల ప్యాకెట్ తెచ్చి ఛాయ్ పెట్టింది. అత్తమ్మ ఛాయ్ దేంగా పాలైన వచ్చింది. నయమేమ్మ. ఇక మా అమ్మ అయితే పాలు రావచ్చు అని 8:30 అయితే పాలు రావచ్చు అని చెప్పి పాల ప్యాకెట్ తీసుకొచ్చింది. మా తమ్ముళ్ళు మా మరదలు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మాకు కూడా ఇంత ఛాయ్ పోసింది. ఛాయ్ పోసి పైకి ఎక్కులోపే ఆల్రెడీ వచ్చిందా పాలైన వచ్చిందా నయమే పట్టు. కొంచెం అయినాక పెట్టుకున్నా మంచిగా నట్టిగా వేస్ట్ అయ్యి కదా అట్లానే అన్నీ. అంటే మరి ఆయన కూడా ఏమన్నారు, మస్తు వర్షం కొట్టింది. ఏమో కూర ఏడుకొచ్చింది. బోటే ఇప్పుడే ఫోన్ చేసిన స్మెల్ ఇంకా అది ఉడకలే కుక్కర్ పెట్టలే కానీ స్మెల్ మంచిగా వస్తుంది. బగారా రైస్ అయితే సూపర్ అయింది బాగా. రైట్ పుల్లలు అయితే కొంచెం ఇరుకుంటాం. రైస్ కుక్కర్లు అంతగానో కిలో కాకపో పుల్లలు అయింది. 2 గ్లాసులు అయితే మంచిగా ఫ్రీ రైస్ కుక్కర్ లో కిలో కదా సరిపోతుంది. ఇంకేం కూర అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మా మేడం వచ్చేసి ఈ కుక్కర్ జోలికి అయితే నేను పోను, ఎందుకంటే ఓ రోజు పెడితేనే కింది మీద అయింది. ఈ కుక్కర్ ఇంకొక 2 మినిట్స్ అయిపోయినాక మసాలాలు వేసిన తర్వాత కారం ఉప్పు గిట్ల వేసిన తర్వాత కుక్కర్ పెడుతుంది. అది విజిల్ ఎక్స్ట్రా పెడుతుంది. ఇంకొక 2 మినిట్స్ అయితే గ్యాస్ బంద్ చేయమని చెప్పింది. మా బిడ్డ అయితే ఎడతాను, మా మేడం అయితే ఫీడింగ్ ఇస్తాను అందుకే అని చెప్పి ఇక కూర్చొని అని ఎడతాను. అయితే పాలు మా అమ్మ పెట్టిన ఛాయ్ తాగినాం. ఈ పాలు అయితే కొంచెం వేడి చేయాలి, గంజు కొంచెం హీట్ అయిపోయింది. ఇక ఈ ఆటికైతే ఇది స్టోరీ. శ్రావణం నెల రోజులు అయిపోయింది. అయిన తర్వాత బోట్ అయితే తెచ్చిన. అసలు యాక్చువల్గా మేము ఫిష్ తెద్దామని ఫుల్ హోప్స్తో ఉండే నిన్నటి నుంచి వెళ్ళి, కానీ మా ఆశలు నిరాశ అయినాయి. మేము ఏదో అనుకుంటే ఏదో అయింది, కానీ ఎట్లయితే మొత్తానికైతే తిన్నాం. వర్షం అయితే ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. వర్షం కొంచెం తక్కువైంది. స్కూల్ బస్సులు అన్నీ వచ్చేసినాయి ఇప్పుడే కాంప్లెక్స్లకు. స్కూల్ బస్సులు వచ్చిన తర్వాత ఎక్కటోళ్ళు అయితే ఎక్కుతారు. మేము ఈ కూరకు విజిల్ అయిపోయినాక గీజర్ స్విచ్ చేసుకొని ఇక ఫ్రెష్ అప్ అయినా అనుకో కంప్లీట్ అయిపోతుంది. మా బిడ్డ అయితే స్కూల్కి పోయేటప్పుడు ఎంత అంగడి చేస్తుంది ఏమో, ప్రజెంట్ అయితే ఎట్లనో ఒడ్డెక్కిస్తుంది మా మేడం అయితే. సరే ఇప్పుడైతే మా మేడం అయితే టీవీ పెట్టి ఒడ్డెక్కిచ్చింది. గ్యాస్ బంద్ చేయన్నానే అన్నంది అయితే అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నం అయితే మంచిగా పుల్లలు అయిపోయింది. మొన్న కాలింది అందుకని చెప్పి అతికి ఆవేశపడద్దు అని అర్థమైంది. అందుకని చెప్పి అన్నం అయితే కంప్లీట్ అయింది. ఈ లాగ్ అయితే కింటే లాస్ట్ వరకు ఎవరైనా చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.